Okay, students. So in previous class we discussed what is inside atom. In what is inside atom we discussed subatomic particles and Rutherford atomic model and Niels Bohr, not Niels Bohr, J.J. Thomson atomic model. Okay, but in this class we discussed Niels Bohr atomic model. Niels Bohr atomic model. So Niels Bohr is a scientist and he overcome the limitation of the Rutherford. According to Rutherford, what we learned, the electrons are revolve around the nucleus in the particular orbit and cheppukunnam. And Rutherford is a model of the nuclear atomic model and planetary atomic model కూడా నేర్చుకున్నాం. ఆ రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్ని ఓవర్కమ్ చేస్తూ నీల్స్ బోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే చూడండి. సో ఆటమ్స్ ఇన్ సెంటర్ ఆఫ్ ద ఆటమ్ న్యూక్లియస్, center of atom nucleus, around the nucleus circular path. This circular path is called as orbit. ఈ సర్క్యులర్ పాత్ ని ఏమంటున్నాము? ఆర్బిట్ or shell. What is shell or orbit? The circular path around the nucleus చుట్టూ ఉండే సర్క్యులర్ పాత్ ని ఏమంటున్నాం అంటే ఆర్బిట్ ఆర్ షెల్ అంటున్నాం. చూడండి, అనదర్ సర్క్యులర్ పాత్ another circular path, and he indicate each and every shell and orbit he denote with number. N is nothing but number of orbit. N is indicate orbit, number of orbit. Here n is equal to 1, n is equal to 2, n is equal to 3, n is equal to 4. 1 indicate first orbit, 2 is indicate second orbit, third orbit, fourth orbit. Okay, and also is indicate with alphabet, start from K, L, M, N. Okay, in a K, L, M, N అనే లెటర్తో ఆర్బిట్ ని చూపించడం జరిగింది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? కే ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ షెల్, ఎల్ సెకండ్, ఎం ఎన్. చూడండి, circular path and orbit is also called as stationary orbit and fixed orbit. According to Niels Bohr, electrons are located in the orbit. Electrons are located in the orbit. Orbit లో లొకేట్ అయి ఉంటాయి. Protons and neutrons are present in the nucleus. Protons and neutrons are located in the nucleus అని ఈ నీల్స్ బోర్ చెప్పడం జరిగింది. And all the electrons are revolve around the nucleus in the particular path or particular orbit, and this orbit is also called as energy level. చూడండి, చూడండి, energy level is also called as orbit or shell, circular path. ఎనర్జీ లెవెల్ చూడండి, ఫస్ట్ ఆర్బిట్ ఏమంటున్నామంటే లో ఎనర్జీ లెవెల్ అండ్ దిస్ వన్ ఈజ్ హై ఎనర్జీ లెవెల్. లో ఎనర్జీ లెవెల్ అండ్ హై ఎనర్జీ లెవెల్గా మనం ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాం. ఇక్కడ హై ఎనర్జీ లెవెల్ అండ్ లో ఎనర్జీ లెవెల్
చూడండి బేస్ హై ఎనర్జీ లెవెల్ని హై ఎనర్జీ లెవెల్ దాని తర్వాత లో ఎనర్జీ లెవెల్ని బేస్ చేసుకొని చూడండి ఇక్కడ దీన్ని ఇంకా 1 2 3 4 ఆర్బిట్స్ ఉన్నాయి మనకి. ఈ లోపల ఉండే ఆర్బిట్ని ఏమంటున్నామంటే ఇన్నర్, లోపల ఉంది కాబట్టి దాన్ని ఇన్నర్ ఆర్బిట్ అంటున్నాం. చూడండి ఇన్నర్, ఇన్నర్ అంటే ఏంటి? లోపల, ఇన్నర్ ఆర్బిట్, ఇన్నర్ ఆర్బిట్. బయట ఉంటే ఏమంటున్నాం దీన్ని? అవుటర్, అవుటర్ మోస్ట్ ఆర్బిట్, అవుటర్ మోస్ట్ ఆర్బిట్. ఎందుకు అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటున్నామంటే సపోజ్ దిస్ 2 ఆర్బిట్స్ ఆర్ దేర్, 2 ఆర్బిట్స్ ఉంటే ఒకటి ఇన్నర్ ఒకటి బయట కాబట్టి ఇన్నర్ అవుటర్ అంటారు. ఇంకా అవుటర్ 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 2 సెకండ్ ఆర్బిట్ అండ్ థర్డ్ ఆర్బిట్ దాటేసి ఫోర్త్ ఆర్బిట్కి వచ్చినాం కాబట్టి అవుటర్ మోస్ట్ ఆర్బిట్స్ అంటున్నాం. చూడండి నేమ్స్ చూడండి, ఎనర్జీ లెవెల్, ఇన్నర్ ఆర్బిట్, అవుటర్ ఆర్బిట్, సర్క్యులర్ పాత్, ఆర్బిట్ అండ్ షెల్ అని కూడా మనం అంటున్నాం. ఓకే, హౌ మెనీ వాట్ విల్ హ్యాపన్? ఇక్కడ చూడండి ఎనర్జీ లెవెల్ చూసిన తర్వాత ఆఫ్టర్ ఎనర్జీ లెవెల్ వాట్ యు వాంట్ టు డూ ఇస్ యు హ్యావ్ టు రిమెంబర్ emission of energy, emission of energy, absorption of absorb of energy. చూడండి ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్. ఎమిషన్, ఎమిషన్ అంటే ఎమిట్ అంటే రిలీజ్ చేయడము. ఏం రిలీజ్ చేస్తుంది? ఎనర్జీని రిలీజ్ చేయాలి. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే వెన్ ఎలక్ట్రాన్ jump from high energy level to low energy level. అంటే ఎన్ సెల్ నుంచి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ చూడండి, అవుటర్ మోస్ట్ ఉన్న ఎలక్ట్రాన్ ఇన్నర్ మోస్ట్ ఆర్బిట్ లోకి వెళ్ళాలి. అంటే ఫోర్త్ సెల్ నుండి థర్డ్ సెల్కి వెళ్ళాలి, ఆర్ థర్డ్ ఆర్బిట్ నుండి సెకండ్ ఆర్బిట్కి, ఆర్ సెకండ్ ఆర్బిట్ నుండి ఫస్ట్ ఆర్బిట్కి. ఇలా ఎలక్ట్రాన్ ఒక ఆర్బిట్ నుండి ఇంకొక ఆర్బిట్కి వెళ్ళినప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. చూడండి వెన్ ఎమిషన్ విల్ టేక్ ప్లేస్ వెన్ electron jump from E4 is అంటే fourth orbit అని, E3 energy of third orbit, E2 energy of second orbit, E1. చూడండి when electron jump from fourth orbit to third orbit అంటే ఏం అవుతుంది? ఎలక్ట్రాన్ జంప్ ఫ్రమ్ ఫోర్త్ ఆర్బిట్ టు థర్డ్ ఆర్బిట్ లోకి జంప్ అవుతుంది. ఇలా జంప్ కావడం వల్ల ఎనర్జీ అనేది ఎమిషన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి E3 అంటే ఎనర్జీ లెవెల్ అట్ థర్డ్ ఆర్బిట్, 3 అంటే థర్డ్ ఆర్బిట్ టు ఎనర్జీ లెవెల్ ఫ్రమ్ సెకండ్ ఆర్బిట్. వెన్ ఎలక్ట్రాన్ జంప్ ఫ్రమ్ థర్డ్ ఆర్బిట్ టు సెకండ్ ఆర్బిట్ ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ విల్ టేక్ ప్లేస్. ఎనర్జీ అనేది ఎమిషన్ జరుగుతుంది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అబ్జార్ప్షన్ ఎప్పుడు జరుగుతుంది? వెన్ ఇట్ అబ్జార్బ్ ఎనర్జీ ఫ్రమ్ లో ఎనర్జీ లెవెల్ టు high energy level, low energy level to high energy level. లో నుండి హైకి ఎనర్జీ అనేది జంప్ కావడాన్ని ఏమంటున్నామంటే హై ఎనర్జీ లెవెల్ అని అంటాం. ఇక్కడ ఏం చూడండి, E1 ఎనర్జీ ప్రజెంట్ ఇన్ ఫస్ట్ సెల్, E2 ఎనర్జీ ప్రజెంట్ ఇన్ సెకండ్ సెల్. ఫస్ట్ సెల్ నుండి సెకండ్ సెల్లోకి ఎనర్జీ అనేది జంప్ కావడం జరుగుతుంది. హౌ టు రిమెంబర్ హియర్? ఓకే, అండ్ నెక్స్ట్ అకార్డింగ్ టు నీడ్స్ 4 how many electrons are present in the orbit? Student my dear, nucleus, first cell, second cell, third cell
and fourth cell. N is equal to 1, N is equal to 2, N is equal to 3, N is equal to 4. Actually, the number of electron present in orbit. The number of electron present in orbit, దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసామంటే 2n స్క్వేర్ ఫార్ములా, బై యూజింగ్ 2n స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసుకొని the number of electron present in the orbit we have to calculate by using this formula. So the first one, serial number of orbit by using this formula. First cell, first one orbit, apply here 2 into n value 1 square is equal to 2 into 1 is equal to 2. Number of electrons present in the first orbit is 2 electrons are there. Next, second one, second shell, apply here 2 into 2 square, 2 into 4 into 2 into 4 is equal to 8. Next, third one, 3, 2 into 3 square, 3 into 9, 18. So number of electron present in third cell is 18. On fourth cell, n is equal to 4. Here apply 2n square. Here 2 into 4 square is equal to 2 into 16. 4 into 4 16. 16 into 3 32. So 32 electrons are present in the fourth cell. In fourth cell, number of electrons present in the fourth cell 2. The number of electrons present in the second cell 8, 2, 8, 18, 32. So this number of electrons present in the orbit you have calculated by using 2n square formula. Okay, ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, బై యూజింగ్ నీల్స్ ఫోర్ అటామిక్ స్ట్రక్చర్ ని తీసుకొని మనం ఆటోని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, హౌ hydrogen symbol is H, atomic number is 1. How many electrons are present? Number of electrons present in the hydrogen is 1 electron is present in the hydrogen. చూడండి, నీల్స్ ఫోర్ అటామిక్ మోడల్ చూపిస్తే హైడ్రోజన్ కి న్యూక్లియస్, చూడండి ఎలక్ట్రాన్ present in the orbit, no? Orbit ఎన్ని electrons ఉంటాయి? Only 1 electron. చూడండి, this symbol is indicate hydrogen. This is the hydrogen. After hydrogen, helium, no? చూడండి, nucleus, around the nucleus circular path. In the nucleus atomic number is 2. Atomic number is equal to number of electron. Number of electron is 2, 1 and 2. 2 electrons are present in the first cell. Actually, according to 2n square formula ప్రకారం first cell, the maximum number of electrons present in the first cell is 2. Maximum 2 నే. కాబట్టి 2 ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ వెళ్తుంది? థర్డ్ సెల్ లోకి వెళ్తుంది. లిథియం అటామిక్ నెంబర్ is 3. Number of electrons also present in the lithium is 3. చూడండి, here first orbit, second orbit. We have to write down 2 electrons in the first orbit, 1 and 2. 2 electrons are present in the first orbit. 3 రాస్తారు, ఇక్కడ 3 అని రాయకూడదు, రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ సార్? 3 electrons in the first orbit 3 రాస్తున్నట్టు రాయకూడదు. The maximum number of electrons present in the first orbit is 2. After filling this first orbit, completely maximum అయిపోయిన తర్వాత next electron is jump into the third cell. సెకండ్ సెల్ లోకి వెళ్తుంది, థర్డ్ కాదు, సెకండ్ సెల్ లోకి వెళ్తుంది ఇక్కడ. నెక్స్ట్ హైడ్రోజన్, హీలియం, లిథియం. ఆఫ్టర్ లిథియం బెరీలియం,
beryllium atomic number is the 4. Number of electrons also 4. Truly, first orbit filled with 2 electrons. Next, the maximum number of electrons in the first shell is 2. Copy 2 maximum. There is gap. Next 2 electrons is enter into the second cell. 1, 2. So 4 electrons of beryllium. Boron. So boron student. Boron atomic number is 5. Number of electrons also 5. How to write the number of electrons? The arrangement of electrons in the orbit, first orbit and second orbit. Electron 1, 2, 3, 4, 5. So 2 electrons in the first orbit, remaining 3 electrons in second orbit. After hydrogen, helium, lithium, beryllium, boron. After boron, carbon. Carbon atomic number is 6. Nitrogen atomic number is 7. Oxygen atomic number is 8. Next, fluorine atomic number is 9. After fluorine, neon atomic number is 10. చూడండి first cell, second cell, electrons, 2 electrons, remaining 4, 1, 2, 3, 4. This is a carbon. Next, nitrogen, number of electrons 7. 1, 2, 1, 2, 3, 4, 5, 6, 7. Okay. Next, oxygen 8. 1, 21, 2, 3, 4, 5, 6, 7, 8. So like this, the subatomic particles are arranged in the orbit in the systematic way. ఈ విధంగా మనము సో రిమైనింగ్ మీరు రాయండి. యూ హ్యావ్ టు ట్రై టు రైట్ డౌన్. ఓకే.